విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్దమవుతోంది. రేపు తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురంలో పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పూర్తి స్థాయిలో పనిచేసే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వం సిద్ధమవుతుంది. సో రేపు ఉదయాన్నే ఇక్కడ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవబోతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో మనం వెనక్కి ఏదైతే కనిపిస్తుందో దాన్ని, సో ఫ్లైట్ ల్యాండింగ్ అన్ని సర్వం సిద్ధం చేశారు. రన్వే కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి రన్వే ఏదైతే ఉందో, సో 3.8 కిలోమీటర్స్ పొడవున్న రన్వే. సో దీనికి రెండు వైపుల నుంచి, అంటే ఇటువైపు నుంచి సౌత్ నుంచి అటు నార్త్ నుంచి రెండు వైపుల నుంచి కూడా ల్యాండింగ్ ఫెసిలిటీ ఉంది, అలాగే టేక్ ఆఫ్ ఫెసిలిటీ రెండూ కూడా ఉన్నాయి ఏకకాలంలో. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనం చూస్తే ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ వేల్ సపరేట్గా కొన్ని కమర్షియల్ వేస్ని ఇచ్చేశారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు సపరేట్గా ఆ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి దాన్ని వినియోగిస్తారు. నార్మల్గా ఫ్లైట్స్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ రెండు ఇక్కడే జరుగుతాయి. సో ఏకకాలం కేవలం 2 నుంచి 3 నిమిషాల గ్యాప్లోనే ఫ్లైట్స్ రావడానికి పూర్తిస్థాయి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చెప్పొచ్చు. సో అక్కడ ఆల్రెడీ మనకు కనిపిస్తున్నటువంటి దానికి ఏవైతే ఫ్లైట్స్ వస్తున్నాయో వాటి ప్లాట్ఫామ్స్ సంబంధించి 18 ఇప్పటి వరకు సిద్ధం చేశారు. 24 వరకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి 4 వేస్ ఉన్నాయి. సో ఆ 4 వేస్ కూడా లోపలికి వెళ్ళడానికి, ఎందుకంటే ఫ్లైట్ ఇక్కడ దిగిన తర్వాత సో ఏదైతే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుందో వాటికి నెంబరు, ఆ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి 4 వేస్ సపరేట్గా ఉన్నాయి. వాటికి కూడా సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పలానా దీనికి వెళ్ళాలని చెప్పి ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఆధారంగానే ఇక్కడి నుంచి వెళ్తారు. మరోవైపు ఇక్కడ నుంచి ల్యాండ్ అయిన తర్వాత అది టేక్ ఆఫ్ అవడానికి కూడా మళ్ళీ ప్రత్యేకంగా లైట్స్ మనం చూస్తే ఇక్కడ వరకు మనకి కేవలం వైట్ కలర్ లైట్సే మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇటువైపు మనం చూస్తే ఇక్కడ నుంచి ఏంటంటే పూర్తిగా ఇది ఎండింగ్ పాయింట్ అని చెప్పడానికి, ఇటువైపు ఇప్పుడు మనకి ఎలా అయితే ఉందో అదే వే అటువైపు కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఏంటంటే దిగడానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచే దిగుతాయి, ఇక్కడి నుంచే వెళ్తాయి. అటువైపు కూడా సేమ్ ఇదే ఫెసిలిటీ ఉంది. మిగతా ఎయిర్పోర్ట్స్తో పోలితే 2 వైపుల నుంచి కూడా దిగడానికి వెళ్ళడానికి ఆస్కారం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్. అంతేకాకుండా ఇది పూర్తిగా సీ వైపు నుంచి అటు ల్యాండ్ నుంచి 2 వైపుల నుంచి కూడా దిగడానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఇక్కడ ఫ్లైట్ దిగుతుంది. సో ఇది జూన్ జూలై నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు కూడా జిఎంఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సహకారం కానీ లేదా పర్మిషన్స్ కానీ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పనులు కూడా అన్ని వేగవంతంగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ఉత్తరాంధ్ర వేదికగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిస్థాయిలో సర్వం సిద్ధమైంది. సో రేపు ఇక్కడ ఫ్లైట్ కూడా దిగబోతుంది. సో దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు వీళ్ళంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో నాయుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే నుండి. ఆంధ్రప్రదేశ్కే తలమానింగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ని సిద్ధం చేస్తుంది జిఎంఆర్ సంస్థ. సో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. రేపు ఫ్లైట్ కూడా ఇక్కడ రన్వే మీద దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ రేపు ఫ్లైట్ని దించడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఎలా చేస్తున్నారు? సో మన నిర్మాణ శైలి కానీ ఇది కానీ ఏ స్థాయిలో ఉండబోతుంది? నిర్మాణ స్థాయి అంటే అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామండి ఎయిర్పోర్ట్ని. ఫండమెంటల్ ఏంటంటే మన ప్రాజెక్ట్లో లోకల్ టచ్ ఇస్ ఇంపార్టెంట్, మనకంతే మెయిన్. అందుకే మేము ఏమనుకున్నామంటే ఇది అల్లూరి సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని తగ్గట్టు ఎంట్రన్స్లో మనకి అల్లూరి సీతారామరాజు విగ్రహం తయారు చేస్తాం. సో ఐడియా ఏంటి, నాట్ ఓన్లీ బికమ్ ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ ఎయిర్పోర్ట్, మన లోకల్ ఫ్లేవర్ వచ్చి కూడా చేస్తున్నాం అడ్వాన్స్. సో ఇది ఆల్రెడీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో దాంట్లో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు? అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎకో సిస్టమ్ కూడా అడాప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎనీ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ ఇట్స్ హియర్ ది బెస్ట్ వాట్ యూ వాంట్. ఎందుకంటే అడ్వాంటేజ్ వస్తుంది, లేట్ కమర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనం గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అలాగే ఈ ఎయిర్పోర్ట్ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ వి టేకెన్ హియర్. బ్యాగేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే మనకి ఎయిర్పోర్ట్ యాక్సెస్ సిస్టమ్ కానీ, ఈవెన్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్సో ద లేటెస్ట్ వీ గాట్ ఇట్. మేక్ షూర్ దాట్ ఈవెన్ ఎంటైర్ థింగ్, ఈవెన్ ఏజిఎల్ సిస్టమ్, లేటెస్ట్ టెక్నాలజీ. ఏజిఎల్ మీన్స్ ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ విచ్ గైడ్స్ ద ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద నైట్స్. సో దట్ ఆల్సో పుట్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ దిస్. సో అలా ఇప్పుడు మన దగ్గర ఎక్కువగా తుఫాన్లు ఇలాంటి ప్రభావం ఉంటుంది. సో దానికోసం మన దగ్గర అడాప్ట్ చేసిన సిస్టమ్ ఏంటి? విండ్ని కెపాసిటీ ఎంతవరకు మనం, అంటే ఇప్పుడు మనం హుద్హుద్ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి పారామీటర్ చూసుకొని ఈ బిల్డింగ్ డిజైన్ చేసేమంటే 275 km/h విండ్ లోడ్ డిజైన్ చేసాం. అలాగే 270 mm రెయిన్ వాటర్ కూడా డిజైన్ చేసాం. సో దట్ టు మేక్ షూర్ దట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ లేనప్పుడు కూడా మన ఎయిర్పోర్ట్ మన స్టేబుల్గా ఉంటుంది. నో లీక్. సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇనిషియేషన్ కానీ అలాగే కన్సర్న్ మినిస్టర్ కానీ ఏ స్థాయిలో ఉంది? అంటే మీరు నార్మల్గా చేసే ఎయిర్పోర్ట్స్ కానీ అత్యంత స్పీడ్గా
చేద్దామని చెప్తున్నారు. ఎంత అవర్స్లో మ్యాన్ పవర్ కానీ మిగతా వాళ్ళు కానీ చేశారు? గవర్నమెంట్ నుంచి కానీ మినిస్ట్రేషన్కి ఎలాంటి సపోర్ట్ ఉంది? మేము ఇంత స్పీడ్ చేయగలుగుతున్నాం అంటే అందరు సపోర్ట్ వల్ల, అందరూ చెప్పక్కర్లేదు. విత్ సపోర్ట్ లాగా ఏం చేయలేము. ఇక్కడ కూడా అందరూ సపోర్ట్ చేస్తారు, లోకల్ కానీ లోకల్ ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్స్ కానీ ఎవ్రీబడి సపోర్ట్ అస్ విత్ ప్యాషన్, బికాజ్ ఎవ్రీబడి వాంట్ ఓన్ దిస్ ఎయిర్పోర్ట్. మనం ఇస్తుందంటే ఎయిర్పోర్ట్ ఒక విశాఖపట్నం కాదు, 3 డిస్ట్రిక్ట్లకి ఎయిర్పోర్ట్, సెంటర్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఏంటంటే బిక్కమలేక తలమాని చూడే. మీ ఒక టైంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉండేది, దూరం ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, శంషాబాద్ సెంటర్ అయిపోయింది. ఈ టుమారో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ బికమ్ సెంటర్ ఫర్ 3 డిస్ట్రిక్ట్స్. రేపు పొద్దున వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం 3 కలిసిపోతాయి. ఈ బికమ్ లేక సెంటర్ పాయింట్. సో అలాగే ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ ఎవరైతే ఏవియేషన్ మినిస్టర్ ఈ ప్రాంతానికి కావడం కూడా ఇది స్పీడప్ అవడానికి ఇంత త్వరగా మీరు రేపు ఆల్రెడీ ఫ్లైట్ సో ఆగస్ట్లో ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోతుంది. సో దానికి ఇంత సో ఆ ఇనిషియేషన్ కూడా ఒక మేజర్ రీజన్ అంతే కదా మరి. అంటే అలా అని కాదంటే రెగ్యులర్గా జిఎంఆర్ ఇస్ గుడ్ బట్ ఒకటండి, జిఎంఆర్ యాక్చువల్లీ వీ నో దాట్ ఈజ్ మెంట్ ఫర్ క్వాలిటీ, ఈ మెంట్ ఫర్ స్పీడ్. ఆయన ఏంటి, స్పీడ్ విత్ క్వాలిటీ. అలాగని కాంప్రమైజ్ అయిపోతుంది ఆయన స్టాండర్డ్స్. సో వీ మెయింటైన్ సేమ్ స్టాండర్డ్స్. ఎస్, ఇది ఆల్సో వీ హ్యావ్ డైనమిక్ మినిస్టర్, aviation minister. So obviously is add together that given a good boost for all of us to do it. So runway ఎంత పొడవు ఉంటుంది, ఏకకాలంలో ఎన్ని ఫ్లైట్స్? Runway is 3.8 kilometers అండి, టోటల్ 3.8 kilometers length. At a time peak hour up to 10 flights per hour you can take, peak hour you can 10 to 12 you can take, no problem. This 6 million capacity. We have opposed to 5 aerobits are there for domestic and 1 for international. ఆల్రెడీ రేపే రన్వే మీద పూర్తి స్థాయిలో ఫ్లైట్ కూడా దిగుతుంది, దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో జూన్ నాటికి ఇది సిద్ధం అవుతుంది, ఆగస్టు నాటికి ఫుల్ ఫ్లెజ్డ్ గా పనిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్ నాయుడు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి.